హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి ఆశతోని ఇంకా కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. చాలా మంది ఈ సంవత్సరము డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందులో మరి ఎలాంటి వాస్తవం అయితే లేదు. ఎక్కడ కూడా మన ప్రభుత్వము అధికారికంగా ఎక్కడ చెప్పలేదు డిఎస్సి నోటిఫికేషన్ వేయము. అదే విధంగా ఎలాంటి దినపత్రికల్లో కూడా మనకు చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. టెట్ తర్వాత మరి డిఎస్సి ఉంటుందా లేదా అంటే గనక ఖచ్చితంగా 100కి 100% డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అది 5,000 పోస్టుల 6,000 పోస్టులు ఇస్తారా, లేకపోతే ప్రభుత్వము దయదలిచి మన యందు దయదలిచి పెద్ద ఎత్తున కూడా ఇంకా కూడా 10,000 వరకు వేసేటటువంటి అవకాశం ఉన్నదా లేదా అనేది మనకు త్వరలోనే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ మరి ప్రైవేట్ జాబ్లు అన్ని కూడా బంద్ చేసి మరి ఇప్పుడు చదువుతున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది అయోమయంలో ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే గనక ఏ విధంగా ఉంది అంటే గనక మనకు నమ్మలేని పరిస్థితిలో నిరుద్యోగులు అయితే ఉన్నారు. ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడైతే నిరుద్యోగులు. మరి మనమే గెలిపించాము ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కొంత లేట్ అయినా సరే నోటిఫికేషన్లు జారీ చేస్తారు మిత్రమా, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో మరి విద్యాశాఖ మనకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సారి చూస్తున్నారు. కాబట్టి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని కింది స్థాయి నుంచి మరి ఈ రోజున మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి సార్కు ఖచ్చితంగా అన్ని తెలుసు. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, విద్యా వ్యవస్థని ఎలా పటిష్టం చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు విద్యాశాఖలో వచ్చేటటువంటి ఖాళీలు వస్తాయి. మీరు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మనకు ఈ యొక్క 2025లో డిఎస్సితో పాటు టీజీ మోడల్ స్కూల్లో కూడా 1,072 పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా గురుకులాల్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు భారీగా ఉన్నాయి. 2,600 పోస్టులు అంటున్నారు, కానీ అంతకన్నా కూడా ఎక్కువనే ఇక్కడ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినా కానీ, మోడల్ స్కూల్ కు ప్రిపేర్ అయినా కానీ, అదే విధంగా గురుకులాకి ప్రిపేర్ అయినా కానీ దేంట్లోనైనా సరే చూసినట్లయితే మీకు టెట్ స్కోర్ అనేది చాలా చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఈ అవకాశం రాదు. కాబట్టి మళ్ళీ 6 నెలల తర్వాత మనకు టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఆ లోపు మనకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి టెట్ స్కోర్ పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా క్వాలిటీ బిట్స్ అయితే ఇస్తున్నాము. అదే విధంగా పేపర్ 1 మిత్రులకు కూడా చాప్టర్ వైజ్ గా టెస్టులు ఉంటాయి. అదే విధంగా డైలీ ఒక మోడల్ టెస్ట్ అనేది ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తోని. చాలా క్వాలిటీ బిట్స్ అయితే ఇస్తున్నాం మిత్రమా, వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక చాలా మంది అడుగుతున్నారు 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది అసలు ఉండదు సార్, ఇక మాకు నమ్మకం లేదు, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. చూడండి మిత్రమా, ఇక్కడ టెట్ ఫలితాలు చూసినట్లయితే జూలై 22వ తారీఖున మనకు టెట్ ఫలితాలు రావడం జరుగుతుంది. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే ఆ తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మోస్ట్లీ మనకు ఆగస్టు నెలలోనే మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ని ఖాళీలు ఉంటాయి, అందులో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క కేసు ఏదైతే 30% ఏదైతే ఉందో దానిని మరి కోర్టు అనేది మరి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే తక్కువగానే ఉంటాయి. మనకైతే ఎస్జిడి పోస్టులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి గమనించండి. అదే విధంగా మరి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే నమ్మలేని స్థితిలో నిరుద్యోగులైతే ఉన్నారు. ఏది చెప్పినా గానీ ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. మనము ఏ యూట్యూబర్ చెప్పినా గానీ, ఏ ప్రొఫెసర్ చెప్పినా గానీ, ఎవరు చెప్పినా గానీ నమ్మేటటువంటి స్థితిలో అయితే లేరు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, అప్పుడే నమ్మేటటువంటి అవకాశం అయితే ఉన్నది. టీజీపీఎస్సీ విడుదల చేసేటటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. విఆర్ఓ జాబ్స్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి దయచేసి. ప్రభుత్వ పెద్దలు గాని, అదే విధంగా విద్యాశాఖ అధికారులు గాని, టీజీపీఎస్సీ అధికారులు గాని వెంటనే జాబ్ క్యాలెండర్ మరి ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే
ఎంతో ఆశతోని ఉన్నాం. సో నిరుద్యోగులందరూ కూడా కోరుకునేది ఒకటే, వెంటనే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. దానిని ఫాలో అవుతే గనక మాకైతే నమ్మకం ఉంటుంది. సో అప్పుడే మేమైతే ప్రిపేర్ కాగలుగుతామని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.